హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతిలో మొత్తానికి జాతర స్టార్ట్ అయిపోయింది అనమాట. తిరుపతి గంగ జాతర అంటే 7 ఊర్లకి ఫేమస్ అనమాట. చాలా చాలా ఫేమస్ చుట్టుపక్కల ఊర్లన్నింటిలో కూడాను. తిరుపతిలో గంగమ్మ జాతరకి స్టార్టింగ్ అనేది వేస్తారు. ఇది 7 రోజుల పాటు జరిగే జాతర. ఈ 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం అయితే వేసుకొని అమ్మవారి చాలా ఘనంగా అయితే చేస్తారనమాట ఈ 7 రోజుల పాటు. ఈ 7 రోజుల వేషాలకి కూడా చాలా స్టోరీ అయితే ఒకటి ఉంది. స్థల పురాణం ప్రకారము పాలగాడు అనేవాడు తిరుపతిని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట. అందుకని చెప్పేసి అని ఇంకా గంగమ్మని వేడుకోగా గ్రామ దేవతని ప్రజలందరూ ఆ గంగమ్మ ఊరిని కాపాడడానికి అని చెప్పని ఆ పాలెగాన్ని ఎలానో సంహరించాలనేసి ఊరి మీద తిరుగుతూ ఉంటుందన్నమాట. అమ్మవారు వాడి కోసం ఊరి మీద తిరుగుతూ ఉందని తెలుసుకున్న పాలెగాడు ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కునేస్తాడు బయట రాకుండా. సో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకొని బయట ఊరి తిరుపతి మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ అన్ని రోజులు కూడా వాడు అమ్మవారు తిరుగుతుంది అనేసి అని గుర్తుపట్టేసి బయటకు రాకుండా దాక్కొని ఉంటాడనమాట. 6వ రోజు దొరవేషం వేసుకొని అమ్మవారు మళ్ళీ ఊర్లోకి రావడంతో సో పాలిగాడు దొర వచ్చాడు అంటే రాజు వచ్చాడు నన్ను కాపాడేస్తాడు అనేసి అని సో దొరవేషం వేసుకున్నప్పుడు బయట వస్తాడు. సో ఆ రోజు అమ్మవారు పాలిగాన్ని పట్టుకొని సంహరించేసి తిరుపతి మొత్తానికి అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట. సో ఆ సంతోషంతో తిరుపతి ప్రజలందరూ కూడా జాతర అనేది జరుపుకుంటారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి అవిలాలలో ఫస్ట్ జాతర అనేది చేస్తారు. అవిలాల నుంచి తిరుపతికి అమ్మవారికి సారి వస్తుంది. సో తిరుపతి వచ్చి అమ్మవారికి మెట్టినీళ్ళు అయితే అవిలాల వచ్చేసి పుట్టినీళ్ళు అనమాట. సో అవిలాలలో పెద్దిరెడ్డి అనే ఫ్యామిలీ అమ్మవారిని చాకింది అనేసి అని ఒక స్థల పురాణం చెప్తుంది. అండ్ కైకాల ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అవిలాల నుంచి సారి అనేది వస్తుందన్నమాట పుట్టింటికి. సారి అంటే సాంగ్యము, పసుపు కుంకుమ, అదేవిధంగా బట్టలు, గాజులు, సాంగ్యంలో ఏమైతే పెట్టి పంపిస్తారో అన్నీ తీసుకొచ్చి తిరుపతిలో పెడతారు. అదేవిధంగా తిరుపతి పొలిమేర్లలో అష్టదిగ్బంధనం చేసి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా లోపలికి తిరుపతిలో జాతర జరిగిన రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా సంతోషంగా జరగాలనేసి అని అష్టదిగ్బంధనం కూడా చేస్తారనమాట. అండ్ ఇది టోటల్గా తిరుపతికి జాతర స్థల పురాణం. సో నాకు తెలిసిన కాడికి నేను చెప్పాను. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే స్టోరీని మీరు కూడా. సో నేను లాస్ట్ టైం తిరుపతిలో జాతర చూసింది వచ్చేసి 2018లో. నాకు పుట్టిన ఇల్లు సొంత ఊరు అంతా కూడా తిరుపతే. బట్ కానీ నేను 2018 నుంచి బయట వెళ్ళిపోయాను స్టడీస్కి అనేసి అని. సో అందుకనేసి నేను ఇంకా జాతర అవన్నీ చూడలేకపోయాను అనమాట. ఈ ఇయర్ తిరుపతి జాతర బాగా చూడొచ్చు హ్యాపీగా. అండ్ వేషాలమ్మ గుడికి అయితే చాలా ఫేమస్ అనమాట. వేషాలు వేసుకొని అందరూ ఈ టెంపుల్ కాడికి వస్తారు. సో ఇది వచ్చేసి మా ఇంటికాడ నుంచి జస్ట్ ఒక 2 minutes ఉంటుంది, మా పక్క స్ట్రీట్లోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.